హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారో మా ఇంట్లో మీరు అందరూ అనుకుంటున్నారా? పెద్దమ్మ వచ్చేసి అప్పాలు తీసుకొచ్చింది. మాకు పండగ లేదు కదా, అందుకే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నిన్న అప్పాలు చేశాం కదా, సో పెద్దమ్మ మాకు అప్పాలు తీసుకొచ్చింది. శేఖర్ మరి మామయ్య ఈరోజు బయటికి వెళ్తున్నారు, బండి పైన రైడ్కి వెళ్తున్నారు. అత్తమ్మ వాళ్ళు ఏదో మామూలుగా మాది ఒక ఫ్యామిలీ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఏంటంటే చాలా మంది అక్క మీకెందుకు పండగ లేదక్క అని అడుగుతున్నారు కదా. మాకు వచ్చేసి మా శేఖర్ వాళ్ళ నాన్నమ్మ రీసెంట్గా అంటే మన బతుకమ్మ పండుగ అప్పుడే దసరా అప్పుడు చనిపోయారు. అందుకే 1 year వరకు మా అత్తమ్మోళ్ళ ఇంట్లో అయితే 1 year వరకు మేము దేవుని గుళ్ళో పోవడం కానీ దేవుని పూజ చేయడం కానీ పండగలు చేసుకోవడం కానీ జరగదు. అందుకే మేము పండగ లేదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నాకు సేమ్ కామెంట్స్ వస్తున్నాయి. మాకు పండగ లేదు కాబట్టి మా పెద్దమ్మ బోల్డ్ అని అప్పాలు చేసింది కదా, అందులో సగం మాకు పట్టుకొచ్చింది. మీరు పండుగ రోజు అప్పాలు చేశారా, తిన్నారా మంచిగా? అది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు వచ్చి కాసేపు మాట్లాడారు. ఈరోజు రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ముగ్గు వేసి వచ్చింది. చూసారా, మా రమ్య ఇక్కడ కూర్చుంది, అత్తమ్మ ఏదో మాట్లాడుతుంది పెద్దమ్మతోటి. మా తేజుగాడు వచ్చేసి అప్పుడప్పుడు ఊరికే డాడీ కావాలని ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ బయటికి పోయాడు కాబట్టి వాడిని పట్టుకొని నేను ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే వాడు ఏడుస్తూ ఉంటాడు. చూసారు ఎలా ఏడుస్తాడు, బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వస్తే మరి అమ్మే 2 పిల్లలు, మా తేజుగాడు, ముగ్గురికి గారవం బాగా ఎక్కువైతుంది, కోతి వేషాలు వేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి మా హాల్ ఓవరాల్ వ్యూ అన్నమాట. కొంచెం మెస్సీగా ఉంది, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, అందుకే మెస్సీగా ఉంది. ఈ వ్లాగ్ ఎవరికైనా బోర్ కొడితే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? మీరు పండగ స్పెషల్ ఏమేమి చేశారు అనేది నాకు కామెంట్స్ చెప్పండి. కామెంట్స్కి దాదాపుగా రిప్లై ఇస్తున్నాను, మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు రిప్లై ఇస్తున్నాను అనమాట. మీరు పండగకి ఏం చేసుకున్నారని ఖచ్చితంగా నాకు చెప్పండి. ఇక్కడ మా తేజు గారిని వేసుకొని నేను ఇటు అటు తిరుగుతూ ఉన్నాను, ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు కాబట్టి. ఎన్ని టాయ్స్ ఇచ్చినా వాడు సరిగా ఆడట్లేదు. చూసారు కదా మీరు, అస్సలు ఆడట్లేదు. ఏమన్నా అంటే చెప్పులు వేయండి బయటికి పోతాం, చెప్పులు వేయండి బయటికి పోతాం అంటాడు. చూసారు కదా, పెద్దమ్మ వాళ్ళు వచ్చిర్రు. మాకు పండగ లేదు కాబట్టి పెద్దమ్మ వాళ్ళు అప్పాలు వేసిర్రు. వాళ్ళు వచ్చాక వీడియో షూట్ చేయడం కుదరలేదు. తర్వాత కోసేపు ఆగాక నేను షూట్ చేశాను. ఏంటి, మమా ఎర్త్ లిప్ బామ్ వీడియో షూట్ చేశాను, మీకు పబ్లిష్ చేశాను. చాలా మంది ఆ వీడియోలో అక్క నీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అక్క, ఫేస్ డల్గా అయింది అన్నారు. ఆబ్వియస్లీ ఇక్కడికి వస్తే కొంచెం మార్నింగ్ లేవాలి. అత్తమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటో తెలుసుగా, మార్నింగ్ లేవాలి. నాకు నైట్ వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేసరికి లేట్ అయింది, 2 అయింది. యూట్యూబర్ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది, పల్లెటూరు కదా, ఖచ్చితంగా పొద్దున్న లేవాలి. అందుకే పొద్దున్న లేచాను. అందుకే ఇక్కడికి వస్తే డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువ అవుతాయి, అంతేనండి. అందుకే నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇది మా ఈవినింగ్ వ్లాగ్ లాగా అయిపోయింది. పొద్దున స్టార్ట్ అయింది, ఈవినింగ్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నా ఫేస్ డల్గా ఉంది కదా, ఒక మంచి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటున్నాను ములేటి తోటి. ములేటి అంటే అతి మధురం. ఇది నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందా? ఏం ప్రోడక్ట్స్ అవి, సంథింగ్ ఏదో ప్రోడక్ట్ హోలిస్టిక్ లో నేను మీకు అతి మధురం ప్రోడక్ట్ చూపించాను కదా. సో దాంతో ఒక మంచి ఫేస్ ప్యాక్ అప్లై చేస్తాను. అతి మధురం అనేది, రమ్య గారు కూర్చున్నారు. అతి మధురం అనేది మీ స్కిన్ ని చాలా వరకు బ్రైట్ గా చేస్తుంది. అత్తమ్మ వచ్చేసి బియ్యం గడుగుతుంది. శేఖర్ బయటికి వెళ్ళాడు. తేజుగాడు వచ్చేసి ఏంటో బాల్ తోటి ఆడుతూనే ఉన్నాడు. అతి మధురం పౌడర్ ని ఎలా యూజ్ చేయాలి, దాని యూజెస్ ఏంటివో చూద్దాం. అలాగే ఒక మంచి ఫేస్ ప్యాక్ ని అప్లై చేద్దాము. చలో, నేను ఆ పౌడర్ ని తీసుకొస్తాను, ఫేస్ ప్యాక్ ని చేద్దాం. అలాగే ఈ రోజు డిన్నర్ లో ఏం చేయాలో ఇంకా ప్లానింగ్ ఏం లేదు. డిన్నర్ లో అత్తమ్మ ఏం చేస్తే అదిగో మీతో షేర్ చేస్తాను. టీవీ స్టార్ట్ ఉంది, మా పిల్లలు టీవీ చూస్తున్నారు చూడండి. ఇంత సౌండ్ పెట్టి టీవీ చూస్తారు మా పిల్లలు. ఓకే, నేను అతి మధురం పౌడర్ తీసుకొని వస్తాను, ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి రెడీగా ఉందాం. ఇది వచ్చేసి ములేటి పౌడర్, జ్యేష్ఠ మధుర చూర్ణన్ మరాఠీలో అంటారు. ఇది నాకు 30 రూపీస్ దొరికింది. నేను ఆల్రెడీ హోలిస్టిక్ ఇచ్చాను, మీరు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేయొచ్చు. నేను మీకు దాని లింక్ కూడా ఇస్తాను. అది కొంచెం కాస్ట్లీ పడుతుంది మీకు. ఇది నాకు 30 రూపీస్కే వచ్చిందండి. అతి మధురం అనేది ఇది నార్మల్ గా మనం ఆయుర్వేదంలో ఉపయోగిస్తాం, కానీ చాలా వరకు ఇది నార్త్ సైడ్ వాళ్ళ అందం కోసం ఉపయోగిస్తారు. ఇది మీ స్కిన్ కాంప్లెక్షన్ ని తగ్గిస్తుంది, స్కిన్ ని బ్రైట్న్ అప్ చేస్తుంది చాలా వరకు. సో నాకు ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ఎక్కువ, నా ఫేస్ డల్ గా అయింది కాబట్టి ఈ రోజు నేను నా ఫేస్ ని సూపర్ డూపర్ బ్రైట్నింగ్ చేయడానికి ఈ ప్యాక్ ని యూజ్ చేస్తున్నాను. మీకు ఇది ఎక్కడైనా హెర్బల్ షాప్స్ ఉంటాయి స్పెషల్ గా, అక్కడ దొరుకుతుంది. ఇది నేను చించువాడలోనే తీసుకున్నాను, స్పెషల్ షాప్ లో తీసుకున్నాను. మీరు కావాలంటే కొనుక్కోవచ్చండి. జస్ట్ 30 రూపీస్ కి బోల్డ్ అంత ప్రోడక్ట్స్, చాలా ఎక్కువ రోజులు మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంతో ఫేస్ ప్యాక్ రెడీ చేద్దాము. మీ ఫేస్ కి ఎంత కావాలో అంత తీసుకోండి. అతి మధురం పౌడర్ అనేది ఇది మీరు నిజంగా రెగ్యులర్ గా పెట్టినట్టయితే ఒక 15-20 రోజుల్లో మీకు మీ స్కిన్ కాంప్లెక్షన్ లో చాలా వరకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు కావాలంటే దీన్ని లైట్ గా తేనెతో కలుపుకోవచ్చు. ఇక్కడ తేజుగాడు కలుపుతున్నాడు, మీరు దీన్ని లైట్ గా తేనెతో కూడా కలపొచ్చండి. వద్దు మమ్మ,
నేను ఇక్కడ డైరెక్ట్గా రోజ్ వాటర్ తోటి కలుపుతున్నాను. ఇది హోలిస్టిక్ నుంచి నేను తెప్పించిన రోజ్ వాటర్. నేను దీంతో నాకు కావాల్సినంత ప్యాక్ని కలుపుకుంటున్నాను. ఎవరైతే వాళ్ళ స్కిన్ టోన్ని కొంచెం లైట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళు దీన్ని డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఒక భాగం లాగా మీరు ఫేస్ వాష్ వాడే వంతుకు ఇలాంటి ఒక పౌడర్ని వాడచ్చు. మీకు హోమ్ మేడ్ ఫేస్ వాష్ పౌడర్ కావాలంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి, షూర్గా నేను మీతోటి షేర్ చేస్తాను. ఈ విధంగా ఒక పేస్ట్ లాగా దీన్ని మనం రెడీ చేద్దాము. సరే, ఇలాంటి ఒక ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ రావాలి. మీరు కావాలంటే దీనికంటే ముందు ఫేస్కి ఒక స్క్రబ్ అప్లై చేయొచ్చు. బియ్య పిండిలో లైట్గా పసుపు వేసి ఫేస్కి స్క్రబ్ అప్లై చేయండి. తర్వాత దీన్ని ఒక ప్యాక్ లాగా అప్లై చేయండి. నేను నా ఫేస్కి స్క్రబ్ చేయట్లేదు, ఇంకా నేను స్క్రబ్ చేశాను కాబట్టి ఈరోజు చేయట్లేదు. సో ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా అప్లై చేయాలనేది చూసేద్దాము. సో ఏ ఫేస్ ప్యాక్ అయినా పెట్టుకునే ముందుగా మీరు మీ ఫేస్ని వాష్ చేయాలి. చూసారా, తేజ్ బంగారు నేను వీడియో చేసేటప్పుడు ఏం చేస్తున్నాను చూస్తారు కదా మీరు అందరూ. ఇట్లా అన్ని నేను తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని ఆడుతూ ఉంటాడు. ఫేస్ని వాష్ చేసాకే ఫేస్ ప్యాక్ని అప్లై చేయాలి. మీరు కావాలంటే చేతితో పెట్టుకోవచ్చు, లేకపోతే ఎంచక్క మీరు ఒక బ్రష్ తోటిగా పెట్టుకోండి, మీ ఇష్టం అన్నమాట. ఇది అన్ని ఫేస్ ప్యాక్ని పెట్టుకున్నట్టుగా దీన్ని ఫేస్కి పెట్టుకోవాలి. సో ఫైనలీ ఈ విధంగా అతి మధురం పౌడర్ని ఫేస్ ప్యాక్ని ఫేస్ మొత్తం అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ కొంచెం తీయగా ఉంటుంది, ఎందుకంటే అతి మధురం కదా, తీయగా ఉంటుంది. ఏంటంటే ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాక ఫేస్ చాలా 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 బాగా గ్లో కనిపిస్తుంది. మరియు నార్మల్గా ఈ ఫేస్ ప్యాక్ని మీరు వారానికి 3 సార్లు పెట్టుకోవచ్చు. ఫేస్ ప్యాక్ పౌడర్ లాగా నేను చూపిస్తాను చూడండి, అది రెగ్యులర్గా పెట్టుకోవచ్చు. అది త్వరలో వస్తుంది ఆ వీడియో. ఈ విధంగా వారానికి 3 రోజులు రెగ్యులర్గా మీరు పెడతా ఉంటే ఒక 1 మంత్లో మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా విజిబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేదం కదా, సో కంపల్సరీ రిజల్ట్ తెలుస్తుంది. ఇక్కడ రమ్య నేను ఏం చేస్తున్నా అని చెప్పి చూస్తుంది అనమాట, ఏ విధంగా ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నా అని చెప్పేసి. ఈ అతి మధురం పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అక్క అంటే ఆన్లైన్లో హోలిస్టిక్ లింక్ నేను మీకు ఇస్తాను. మీరు నార్మల్గా ఆన్లైన్లో చూస్తే మీకు వేరే వేరే పౌడర్స్ కూడా ఉంటాయండి. నేనైతే 30 రూపీస్కి నార్మల్గా షాప్లో తీసుకున్నాను. ఆయుర్వేద షాప్లో చాలా వరకు అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకొని దీన్ని మనం వాష్ చేసుకుందాము. అవునా, మాకు అందరు అప్పాలు చేస్తారు, పండగ లేకపోయినా బాగా అప్పాలు వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఫేస్ ప్యాక్ ఆల్మోస్ట్ మొత్తం ఆరిపోయింది. 15 నిమిషాల కంటే ఎక్కువ ఉంచుకున్నాను నేను. ఇప్పుడు వెళ్ళి దీన్ని వాష్ చేసుకొచ్చుకుంటాను. నేను దీన్ని వాష్ చేసేటప్పుడు స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఫేస్ ప్యాక్ ని నేను వాష్ చేసేసాను, చాలా బాగుంటుంది, మీకు ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఇది పెట్టుకోగానే ఒకేసారి మీరేం తెల్లగా అయిపోరండి. రెగ్యులర్ గా వారానికి ఒక 3 లేదా 4 సార్లు పెట్టుకుంటే ఖచ్చితంగా మీ స్కిన్ కాంప్లెక్షన్ లో తేడా తెలుస్తుంది. మీకు త్వరలో ఒక డిఐవై ఫేస్ పౌడర్ని మీతో షేర్ చేస్తాను. అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది అక్క బ్రైట్ స్కిన్ కావాలంటున్నారు కదా, సో బ్రైట్నెస్ కి యూజ్ అవుతుంది. మ్యాజిక్ ఏం ఉండదండి. ఈ రెమెడీస్ అంటే రెమెడీస్ లానే పనిచేస్తాయి, కొంచెం టైం పడుతుంది. ఫేస్ ప్యాక్ వాష్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను టోనర్ని అప్లై చేస్తున్నాను. హోలిస్టిక్ వాటర్ మీ దగ్గర ఏది ఉంటే అది అప్లై చేయండి. టోనర్ లాగా గ్రీన్ టీ వాటర్ అప్లై చేయొచ్చు, యాపిల్ సైడర్ వెనిగర్ టోనర్ లాగా అప్లై చేయొచ్చు. నేను ఆల్రెడీ చూపించున్నాను, మీరు కావాలంటే అప్లై చేయొచ్చు. అంతే, ఫేస్కి ఇంకేం పెట్టుకున్నాను, టోనర్ పెట్టేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకొని బొట్టు పెట్టుకుంటాను అంతే. ఇలా రెగ్యులర్గా పెడుతూ ఉంటే మీ స్కిన్ కాంప్లెక్షన్ దూరం అవుతుంది. దాంతోపాటు బ్లాక్ స్పాట్స్ అనేవి, డార్క్ స్పాట్స్ అనేవి దూరం అయిపోతాయి. పింపుల్స్ చాలా తక్కువగా అయిపోతాయి. దాంతోపాటు ఈవెన్ టోన్ అవుతుంది మీ స్కిన్ మొత్తం. ఇలా రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. వంటింట్లో ఎందుకు షూట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఒక దగ్గర లైటింగ్ ఒకలా ఉంటుంది, ఒక తీరు ఉంటుంది, వేరే దగ్గర లైటింగ్ చాలా డిమ్గా ఉంటుందండి. నేను మీకు కనిపించాలంటే వంటింట్లోనే షూట్ చేయాలన్నమాట. ఇప్పుడు వెళ్ళి నేను బొట్టు పెట్టుకొచ్చుకుంటాను. నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్కి అత్తమ్మ కోడిగుడ్డు కూర వేస్తుంది, కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర వేస్తుంది. అదిగో మీతో షేర్ చేస్తాను, చూసేయండి. చేసేటప్పుడు అత్తమ్మ వంట చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది డిన్నర్ టైం అన్నమాట, చెప్పాను కదా షేర్ చేస్తా అని చెప్పి. డిన్నర్లో అత్తమ్మ ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ చేస్తుంది. ఇది విలేజ్ స్టైల్ అన్నమాట, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ నా స్టైల్లో చేశాను కానీ దానికంటే ఇది బాగుంటుంది, అందుకే ఇది షేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మా కొత్త గిన్నెలో ఆయిల్ పోసింది. ఆయిల్ వేడకగానే దాంట్లోకి వెళ్తాయి జీలకర్ర తర్వాత వెళ్తుంది వెల్లిపాయ పేస్ట్, అంటే దంచిన వెల్లిపాయ అన్నమాట. తర్వాత దీంట్లోకి వెళ్తుంది పచ్చిమిర్చి బోల్డ్ అంత తింటాం మేము ఎక్కువ కారం తింటాం. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అత్తమ్మ అయితే కర్రీలో కారం ఒకటే వేస్తుంది, లేకపోతే మిరపకాయలు ఒకటే వేస్తుంది, అందుకే మిరపకాయలు ఇన్ని కనిపిస్తున్నాయి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక దీంట్లోకి వెళ్తుంది ఆనియన్. ఒక 3 ఆనియన్లను కట్ చేసాం మేము. ఇది ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర కాబట్టి ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటుంది, కొత్తిమీర కూడా ఎక్కువనే ఇస్తుంది అత్తమ్మ. ఈ విధంగా అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిరపకాయలు వచ్చేసి కారం లేవండి, అందరు బోల్డ్ అని మిరపకాయలు అని అంటారు కానీ మిరపకాయలు కారం లేవు, నార్మల్గా ఉన్నాయి. ఈ విధంగా అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి.
మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. చూసారా, తర్వాత దీంట్లోకి వెళ్తుంది పసుపు, తగినంత పసుపు, మీకు నచ్చినంత వేసుకోండి. పసుపు వేసేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏంటంటే కోడిగుడ్లు తక్కువ ఉన్నప్పుడు, మంది ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి కర్రీ చేయాలి. బోల్డ్ అంత మందికి సరిపోతాయి. 2 కోడిగుడ్లతోటి 3 తినొచ్చు, అంత కర్రీ అవుతుంది. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఎగ్ తింటే టేస్ట్ ఉన్నట్టు కాదు, నార్మల్గా కర్రీలో వేసరికి పచ్చిమిర్చి తింటే కూడా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది. మా శేఖర్కి ఇది ఫేవరెట్ అనమాట. కొద్దిసేపు ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఈ విధంగా అవుతాయి అనమాట. తర్వాత ఈ విధంగా ఇక్కడ అత్తమ్మ 5 కోడిగుడ్లు వేస్తుంది. మాకు ఒక పూటకి ఇది ఓన్లీ నైట్ మందమే వేస్తుంది అనమాట. ఈ విధంగా కొంచెం కొంచెం స్పేస్ చేసుకుంటూ క్లిప్లో చూపించిన విధంగా కోడిగుడ్లు వేసుకోవాలి. దీంట్లో వాటర్ కానీ ఏమీ వేయకూడదు. ఆటోమేటిక్గా కోడిగుడ్లు దీంట్లో ఉడుకుతాయి అన్నమాట. ఈ కర్రీ నేను చేస్తే ఇది బుర్జీ లాగా అవుతుందండి. అత్తమ్మ చేసింది కాబట్టి గడ్డ కోడిగుడ్లు లాగా అవుతుంది కర్రీ. కోడిగుడ్లు అనేవి అక్కడదక్కడే గడ్డలాగా ఉడుకుతాయి అన్నమాట. బోల్డ్ అంత కొత్తిమీర దీనిపైన వేసేసి మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, ఇక్కడ ఎంచెక్క ఉడికిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క కోడిగుడ్డుని మరలేయాలి, అంటే తింపి వేయాలన్నమాట. మంచిగా ఫ్రై అవుతుంది. మేమైతే డిన్నర్లో కోడిగుడ్డు ఆనియన్ కర్రీ తిన్నాము. మీ డిన్నర్లో ఏం తిన్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మరియు ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్తో దీన్ని షేర్ కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మరలేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఫైనల్గా దీంట్లోకి వెళ్తుంది ధనియాల పొడి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. ఇది కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర అంటారు దీన్ని అయితే ఊర్లో. కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. కొంతమంది ఈ కర్రీలో వాటర్ పోస్తారు. యాక్చువల్లీ నేను వాటర్ పోసే ట్రై చేస్తాను, నాకు సెట్ అవుతుంది. అప్పుడప్పుడు శేఖర్కి సెట్ అవుతుంది, మళ్ళీ అత్తమ్మని కరెక్ట్ చేస్తాను. నాకు సరిగా సెట్ అవుతుంది, నేను చాలాసార్లు ట్రై చేస్తాను అన్నట్టు. ఫైనలీ దిస్ ఈజ్ వాట్ అవర్ కర్రీ. మేము డిన్నర్లో కుమ్మేసాము. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికిస్తే పర్ఫెక్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది బుర్జీ టైప్ ఉంటుంది, కానీ బుర్జీ కాదండి. టేస్ట్ అలాగ ఉంటుంది. టేస్ట్ అనేది వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్ చెప్పండి. మరియు ఎంతమందికి ఈ కర్రీ తెలుసు అనేది కూడా నాకు కామెంట్స్ చెప్పండి. ఎంచక్క మేము తినేసాము, తొందరగా ఎర్లీగా తినేసి ఇంటి కాల కూర్చున్నాం. చూసారా, అందరం గప్చుప్లు. రమ్య, అత్తమ్మ, శేఖర్ వీళ్ళందరూ ఏమో మాట్లాడుకుంటూ ఉన్నారు. తేజుగాడు నేనేమో ఆడుకున్నాము. చూసారా, ఇది వచ్చేసి మా ఇంటిగా ఫుల్ ప్లేస్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా ముచ్చట పెడతా ఉంటాం అన్నమాట. అంతేనండి. వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా తేజ్ బంగారం బాల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నేను మరొక వ్లాగ్లో కలుస్తాను.